Two friends, Tanmay and Naman, invested a total of 60,000 rupees together. Solution. Tanmay plus Naman. ఇద్దరు కలిసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఇన్వెస్ట్మెంట్ 60,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12.5%. Yet compound interest at 12.5% per annum in such a way that Tanmay gets the same amount after 2 years what Naman gets after 5 years. Find the Tanmay's investment which is more than that of Naman. Tanmay's amount after 2 years ఏమవుతుంది? తన్మయస్ అమౌంట్ ఇంటూ 1 ప్లస్ 12.5/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు నమన్ సంగతి చూద్దాం. నమన్స్ అమౌంట్ ఆఫ్టర్ 5 years ఏమవుతుంది? నమన్ అమౌంట్ ఇంటూ 1 ప్లస్ 12.5/100 5 years కాబట్టి హోల్ పవర్ 5. యాజ్ పర్ ది ప్రాబ్లం ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. రెండు ఈక్వలే. అంటే తన్మయ్ 1 ప్లస్ 12.5/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నమన్ 1 ప్లస్ 12.5/100 హోల్ పవర్ 5. ఎంత అవుతుంది? 100 ప్లస్ 12.5 అంటే 1.125 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది కూడా అంతే, 1.125 హోల్ పవర్ 5 అవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తీసుకొచ్చేద్దాం? 1.125 హోల్ పవర్ 5 డివైడెడ్ బై 1.125 హోల్ స్క్వేర్. సమ్ డివైడెడ్ బై ఎంత అవుతుంది? బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ మైనస్ చేసేయచ్చు. 1.125 పవర్ 5 మైనస్ 2 Taman divided by Naman is equal to 1.125 whole cube. చూడు ఇక్కడ ఫార్ములా బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ ని మైనస్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి? ఏ పవర్ 5 డివైడెడ్ బై ఏ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 5 మైనస్ 2. దీని ఫార్ములా ఎలా రాసుకోవాలి? ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా బేస్ చేసుకుని 5 మైనస్ 2 బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. బేసిస్ ఈక్వల్ గా ఉండి డివిజన్ లో ఉంటే పవర్స్ ని మైనస్ చేయాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మనకు కావాల్సిన తన్మయ్ కదా. తన్మయ్ ఈజ్ ఈక్వల్ టు n డివిజన్ చేస్తుంది, ఇటువైపు కలిపితే మల్టిప్లికేషన్ చేస్తుంది హోల్ క్యూబ్. మనకి తన్మయ్కి నమన్కి టోటల్ ఇన్వెస్ట్మెంట్ తెలుసు మనకి 60,000 రూపీస్ అని. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే తమన్ సెన్స్ వచ్చింది, తన్మయ్ ఇస్తే ఎంత వచ్చింది? n ఇంటూ 1.125 హోల్ క్యూబ్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 60,000. సిన్స్ ఈక్వేషన్ థర్డ్. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ నమన్ ఉన్నాడు కాబట్టి నమన్ కామన్ తీద్దాం. నమన్ కామన్ తీస్తే
1 plus 125 హోల్ క్యూబ్ ప్లస్ నమన్ ఎన్న ఒక బయటికి వెళ్ళాడు కాబట్టి 1 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్. నమన్ ఈజ్ ఈక్వల్ టు 60,000 డివైడెడ్ బై ఇటే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటేకి వస్తే డివిజన్ చేస్తుంది. 1.125 హోల్ క్యూబ్ ప్లస్ 1 అవుతుంది. 1.125 దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. హోల్ క్యూబ్ అంటే 1 2 1.4238 వచ్చింది. దీనికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఎంత 1 ప్లస్ 1.4238 యాడ్ చేస్తే 2.4238 అంటే 60,000 డివైడెడ్ బై 1.125 హోల్ క్యూబ్ అంటే ఎంత వచ్చింది మనకి 1.4238 వచ్చింది ప్లస్ 1 అంటే 60,000 డివైడెడ్ బై 2.4238. ఇప్పుడు ఈ రెండింటిని డివిజన్ చేద్దాం. 60,000 డివైడెడ్ బై 2.423 డివైడెడ్ బై 2.4238 ఎంత వచ్చింది 24,754 వచ్చింది. 0.52 24,754 వచ్చింది. 0.52 తన్మైస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 60,000లో నుంచి నమన్ అమౌంట్ తీసేస్తే తన్మైస్ వస్తుంది మనకి మైనస్ 24,754.52 35,245.48 తన్మైస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 35,245.48 which is higher than Naman's investment. Please do subscribe, share, like and click on bell icon.